ఇంకా 2 minutes ఉంది అంతే. There is a big occasion. I come to Venkateshwara Swami temple. బాగానే ఉందా బ్రో? హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అని కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో టైం వచ్చేసి 7:20 అలా అవుతుంది. ఇప్పుడే లేచాను. సో ఇంకా బ్రష్ ఏం చేయలేదు. సో ఈరోజు చాలా వారాల తర్వాత నేను బ్లాగ్ చేస్తున్నాను. అరౌండ్ 4 weeks అయి ఉంటుంది. అదే లాస్ట్ వీడియో నేను పెట్టేసి. సో ఈరోజు చాలా చాలా స్పెషల్ అనమాట నాకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ ఏ మెమొరీస్ లెక్క ఉండాలని. సో అందుకే వ్లాగ్ చేస్తాను. సో ఆ స్పెషల్ డే ఏంది అనేసి మీరు ఫుల్ వీడియో కనుక చూస్తే మీకే తెలిసిపోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు వెళ్ళేసి రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోదాం. ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చేసి బ్లాక్ టీషర్ట్ ఫ్రమ్ H&M. ఈ లూజ్ కార్గో ఫిట్, ఇది లూజ్ కార్గో ఫిట్. ఇది నార్మల్ నేను బయట తీసుకునిండే ఫ్రమ్ CMR అనమాట. దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్ అనమాట ఫర్ టుడే. చాలా సింపుల్గా అని నేను చెప్పను కానీ చాలా బాగుంది, అందుకే ఇది వేసుకున్నాను. సో హెయిర్ మొత్తం మెస్సీగా ఉంది కదా. సో హెయిర్ స్టైల్ కూడా సరిగా చేసేసుకుని బాగానే ఉందా బ్రో? ఫుల్ రెడీ అయిపోయాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడే 100 rupees పెట్రోల్ అయితే పట్టించుకున్నాం అనమాట. దగ్గరే కాబట్టి అంతేం అవసరం లేదు, అందుకే ఎక్కువ ఏం పట్టలేదు. ఆల్రెడీ కొంచెం ఉండిండే పెట్రోలు, అందుకే ఇక పోయి వెళ్ళిన తర్వాత మళ్ళీ తొందరగా రావాలి. మళ్ళీ వేరే పని ఉంది, ఆ పని చూపిస్తాను ఏంటనేసి. సో వెళ్ళిపోదాం. ఇప్పుడే టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. టైం వచ్చేసి 8:25 అలా అవుతుంది. సో టెంపుల్ ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో వెనెవర్ there is a big occasion, I come to Venkateshwara Swami temple. And so ఇది స్పెషల్ డే కాబట్టి పక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. దిస్ ఈజ్ సో స్పెషల్ ఫర్ మీ బికాజ్ నేను నా జీవితంలో ఎప్పుడు ఇట్లా వేయించుకోలే. ఫర్ ద ఫస్ట్ టైం ఒక టెంపుల్లా ఇట్లా వేసిరు, ఒక దండ దేవుడికి తీసి నాకు వేసిరు. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. సో యా, దిస్ విల్ బీ ఫర్ ఎవర్ మెమొరీ లెక్క ఉండిపోద్ది. సో దిస్ ఈస్ ద ఈ టెంపుల్కి అనమాట నేను వచ్చిండేది.
సో ఇక్కడ మనకి ఇలా వేశారు. సో ఇదే టెంపుల్. చాలా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. ఇలా నేను ఎప్పుడు వేయించుకోలేదు, బట్ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్, లైఫ్ లాంగ్ మూమెంట్, గుర్తుపెట్టుకునే మూమెంట్ ఇది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, వేరే పని ఉంది కాబట్టి అది చూసుకుందాము. మనం రిటర్న్ కూడా వచ్చేసినాము, ఇక జస్ట్ 2 minutes ఉంది అంతే. ఈ క్యాప్ ఊడిపోతూనే ఉన్నది, అందుకే ఇందాక అంతా వీడియో తీయాలి, క్యాప్ని పట్టుకొనే వస్తున్నాను నేనైతే మాత్రం. హే గైస్, ఎక్కడున్నాను చూస్తున్నారా? ఇప్పుడైతే చూపిస్తాను ఉండండి. సో డ్రైవింగ్ అయితే వచ్చాను అనమాట. సో నేను ఇంకా డ్రైవింగ్ చేయలేదు, డ్రైవింగ్ వేరే బ్రదర్ చేశారు వేరే రూట్లో, అండ్ ఈ బ్రదర్ ఇప్పుడు ట్రాక్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డే ఉంటుంది ట్రాక్లో. సో అది వీడియో తీసేదానికి అవుతే తీస్తాను, లేకపోతే లేదు, బట్ నేను ట్రై చేస్తాను వీడియో తీసేదానికి. అండ్ ఇది ట్రాక్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్ళి అక్కడ సర్కిల్ తిప్పాలి. దాని తర్వాత అదొకటి తిప్పిన తర్వాత అట్లని స్ట్రైట్గా వచ్చి ఇట్లా వచ్చేసి ఇలా రివర్స్ వెళ్ళేసి హెచ్ చేయాలన్నమాట. సో అది ఉంటుంది. సో అదనమాట. సో వేరే బ్రదర్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. తెలుసు కదా, ఓన్లీ క్లచ్ మూమెంట్. హెచ్ అన్న, హెచ్ ఫస్ట్ క్లచ్ తొక్కాలి, పూర్తిగా తిప్పేసి తిప్పు, గట్ట తిప్పదు. కటింగ్ పెట్టాక కటింగ్లో ఉంది, మళ్ళీ లెఫ్ట్కి తిప్పుకుంటారా, ఇటు పక్క చూసుకో, లెఫ్ట్ సైడ్ తిప్పుకుంటారా, పూర్తిగా లెఫ్ట్కి తిప్పు, క్లచ్ మూమెంట్ చేయి. పూర్తిగా తిప్పేసినావా, అట్టే పెట్టుకో, నేను చెప్పేది వరకు అట్టే ఉండి స్టడీ చేసుకో, స్ట్రైట్గా కానీ. డ్రైవింగ్ క్లాస్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు టిఫిన్ ఏం తింటానో చూపిస్తాను చూడు. నార్మలే, ఇది దోశ ఎప్పుడు తినేదే. సో తినేసి బర్త్డే నాదైతే మంచి డ్రెస్ వేసుకునింది వాడు, కొత్త డ్రెస్ వేసుకునింది వాడు, షూస్ వేసుకునింది వాడు, నేనేమో చెప్పులు, నార్మల్ టీ-షర్టు ఇది వేసుకున్నా. అబ్బా రెడ్ వెల్వెట్ కేక్ ఉందా? సో హ్యాక్ ఢిల్లీలో అయితే రెడ్ వెల్వెట్ కేక్ అయితే లేదు, వేరే కేక్స్ ఐస్ క్రీమ్, బట్ వి హ్యావ్ అన్ ఆప్షన్ అనమాట. సో మనం వేరే చోటకి కూడా పోయి అడిగితే బేకరీలో సరిపోతానే. సో అక్కడ ట్రై చేద్దాము, అక్కడ లేకపోతే ఇంకేం చేయలేము, బట్ ఏమంటారు ఐస్ క్రీమ్ కేకే తీసుకోవాలి. సో వీఆర్ రెడీ టు. ఏం రా రే, వాడితే తప్పులేరా రా. అన్న రెడ్ వెల్వెట్ కూల్ అవైలబుల్గా ఉంది, ఓకేనా? ఫైనలీ రెడ్ వెల్వెట్ అయితే ఆర్డర్ ఇచ్చేస్తాం అనమాట. సో కొంచెం కూడా ఐస్ క్రీమ్ కేక్ తీసుకునింటే కదా ఎవరు తినకుండా, అందుకే రెడ్ వెల్వెట్ కూల్ కేక్ మాత్రమే ఆర్డర్ ఇచ్చినాం. సో మనం ఇన్ని చూపించింటే ఇవన్నీ కొంచెం నార్మల్గా ఉండే. సో ఇవి కూడా కొంచెం, ఇది షాంపెయిన్ బాటిల్ వచ్చినాయి కాబట్టి మరి వద్దు. సో ఈ రెండు ఫైనల్ చేసినాం. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఇదంతా వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి కదా, చెక్ చేసి ఇచ్చా మీకు, ఇవన్నీ రెండే కాసిన చెక్ చేసి ఇచ్చా.
సో ఫైనల్గా అయితే ఒక స్ప్రే 18 అనేది ఇది నెంబర్స్, దాని తర్వాత ఒక డబుల్ ప్లాస్టర్, గోల్డ్ కలర్ తీసుకున్నాను, సిల్వర్ తీసుకోలే. ఇలా వస్తుందన్నమాట అవుట్ఫిట్ మనకి. అంతే guys. తెలుసు. సో ఫైనల్లీ డెకర్ ఐటమ్స్ కూడా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడే ఏమంటారు డెకర్ ఐటమ్స్ కేక్ ఆర్డర్ ఇచ్చేసినాము. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోయి ఏం పనులేం లేవు చేసేదానికి. సో చూడాలి ఏమైపోయి ఏమో అని. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. ఇప్పుడు కేక్ కటింగ్. సో ఇప్పుడు కేక్ కటింగ్ చెప్పాను కదా. సో కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాము బేకరీకి. సో టైం వచ్చేసి 7 అలా అవుతుంది. ఫుల్ చీకటి అయిపోయింది. వెళ్ళి తెచ్చుకున్నాం. సో ఇప్పుడైతే కేక్ తీసుకోవడానికి వెళ్తాం అనమాట. ఫ్లేవర్ వచ్చేసి రెడ్ వెల్వెట్. సో నా బట్టి నేనే ఎందుకు వెళ్తాను అనుకుంటున్నాను, బికాస్ వీడు ఒక్కడే ఉంటాడు కాబట్టి వాడు ఒక్కరు తెచ్చేదానికి అవ్వదు. సో నేను కూడా వెళ్ళాలి. దట్స్ కామన్ ఫర్ మీ. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు వెళ్ళేసి కేక్ ఎలా ఉంది ఏంటి చూడండి చూసేద్దాం. అనమాట మన కేక్. Heart shape ichiru, and there is some droppings over here and cherries, 2 cherries icharu, and this is the chocolate and milky cream is there ikkada. This is our cake. This is our birthday cake. ante anamata. సో ఫైనల్లీ డెకరేషన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు కేక్ కటింగ్ చేయాలి, కానీ వెయిటింగ్ ఫర్ సమ్ పీపుల్. అండ్ అది వచ్చాక కేక్ కటింగ్ చేద్దాము. సో అంతవరకు మీరు డెకరేషన్ చూసేయండి. దా అక్షరా. చూడు మమ్మీ, చూడుమా. అయ్యింది మళ్ళీ పెట్టు మళ్ళీ ఎంత పెడతాను. ఏంది సరిగా పెట్టేది? ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. సో వీఆర్ కరెంట్లీ 18 years. వీఆర్ మేజర్. సో అదనమాట మ్యాటర్. సో కేక్ మీకు కూడా వెయిట్. ఈ కేక్ మీకోసమే. ఆన్లైన్లో చూసి తినేసేయండి మీరు, ఎందుకంటే ఇది మీకు దొరకదు కాబట్టి.
అలా జరిగిందనమాట నా బర్త్డే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.